अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह सब खैरियत से होंगे। अल्हम्दुलिल्लाह। सूरह अल क़लम, सूरह ख़ाफ़। सूरह क़लम ఇతరుల్ని ఎత్తి పొడుస్తూ చాడీలు చెబుతూ తిరుగుతుండేవాడికి ఏమాత్రం లొంగకు. सूरह अल क़लम की आयत। सूरह ख़ाफ़ आयत नंबर 18। सूरह नंबर 18। మనిషి నోటి నుండి వెడలే ప్రతి మాటను రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు. నోటి నుండి వెలువడే ప్రతి మాటను రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు. బుఖారీ, ముస్లిం హదీస్। హజరత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు సమాధులు దగ్గర నుంచి వెళ్తూ ఇలా అన్నారు: ఈ రెండు సమాధుల్లో ఉన్న వారికి శిక్ష పడుతుంది. వీరికి ఈ శిక్ష ఏదో పెద్ద విషయం మూలంగా పడుతుంది కాదు, అది పెద్ద విషయమే. వీరిలో ఒకడు చాడీలు చెబుతూ తిరుగుతుండేవాడు. మరొకతను మూత్రం పోసినప్పుడు వంటి మీద దాని తాలూకు తుంపరులు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. వీరికి ఈ శిక్ష ఏదో పెద్ద విషయం మూలంగా పడటం లేదు అనే వాక్యాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ పండితులు దీని అర్థం వారి దృష్టిలో ఆ విషయం పెద్దది కాదు. కానీ షరియత్ దృష్టిలో అది చాలా పెద్ద విషయం అని అన్నారు. మరి కొంతమంది దాని భావం, ఆ అలవాటును వదిలివేయటం వారికి కష్టమైన పని కాదు. వారు తలుచుకుంటే ఆ పని మానగలుగుతారు. ఆ వ్యక్తి మూత్రం పోసినప్పుడు ప్రజలెవరికీ కనబడని చోటుకి వెళ్ళి మూత్ర విసర్జన చేయడు. సిగ్గుగా అందరూ చూస్తుండగానే మూత్ర విసర్జన చేయటానికి కూర్చుంటాడు. ఆ లజ్జారహిత్యం కూడా పాపమే. మొత్తానికి ఈ హదీసు ద్వారా బోధపడేదేమంటే, చాడీలు చెప్పటం, మూత్రపు తుంపరుల విషయంలో అజాగ్రత్త వహించటం, లేక మూత్ర విసర్జన సమయంలో పరదా పాటించకపోవటం ఇవన్నీ ఘోరమైన పాపాలు. ఇలాంటి పాపాలకు పాల్పడేవారు పట్టుబడుతారు. చాడీలు చెప్పటం, అబద్ధం పలకటం, అపనిందలు మోపటం మొదలగునవన్నీ ఘోరమైన పాపాలే. ఈ హదీసు ద్వారా బోధపడుతుంది. ఎందుకంటే వీటి మూలంగా సమాజంలో కల్లోలం వ్యాపిస్తుంది, ప్రజా సంబంధాలు చెడిపోతాయి, మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతాయి. ఒక ముస్లిం వ్యక్తి నడవడిక ఇలాంటి లోపాలు లేకుండా పవిత్రంగా ఉండాలి. జజాకల్లాహు ఖైర్.